అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలంన ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఇట్టి అవకాశాన్ని మీకందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఆశీర్వదింపబడతారు. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ఇదే అసలైన ఆశీర్వాదం. ఆశీర్వాదానికి అర్థం ఏంటో మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తులుడైన పేతురు గారు చెప్పారు. ఏమనన్నారంటే, మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మరలించుట వలన ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనల్ని ఆశీర్వదించటానికి దేవుడు మొట్టమొదట దేవుని సేవకులను పంపిస్తూ ఉంటారు. ఆశీర్వాదాలు ఎలా వస్తాయో తెలియవు. కాబట్టి దైవ సేవకుని దేవుడు వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలను మీరందరూ పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరు కొద్దిసేపు సమయాన్నిచ్చి వినాలని కోరుతూ ఉన్నాను. ఆశీర్వాదం అంటే ఏమో తెలుసా? దయచేసి వినాలని కోరుతూ ఉన్నాను. మీలో ప్రతి వానిని, నన్ను, నా ప్రక్కల ఉన్న దైవజనుని, నా ఎడమ పక్కలున్న దైవజనుని, కూర్చున్న వారిని, మిమ్ములను దుష్టత్వము నుండి మరలించుటయే ఆశీర్వాదము. అనగా దుష్టత్వము అనగా సాతాను. ఈ సాతాను మనుషులందరినీ అనేక సమస్యలను పెట్టి వాడు తమాషా చూస్తూ ఉంటాడు. అనగా దాని నుండి మళ్లించబడమే ఆశీర్వాదం. అనగా సాతానుడి దగ్గర నుండి మనము ప్రక్కకు తిరగడమే ఆశీర్వాదం. అనగా సాతానుని విడిచిపెట్టి మనము క్రీస్తు ప్రభువు దగ్గరికి రావడము ఆశీర్వాదమని పేతురు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సాతాను నుండి మనం మరలాలి. అనగా అనేక రకాలైన సాతానుడు మనుషులకు కష్టాలను, ఇబ్బందులను, కొట్లాటలను, అనుమానాలను, ఎన్నో రకాలైన పాపమును దుష్టుని ద్వారా కలుగుతూ ఉంటాయి. అది మనుషులు గ్రహించరు. ఆ విధంగా దానికి లోబడిపోయి వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది చాలామంది చెప్పరు. ఏంటంటే, ఇల్లు కొంటే ఆశీర్వాదం అనుకుంటారు, కారు కొంటే ఆశీర్వాదం అనుకుంటారు, బిడ్డనే కానీ కొడుకే కానీ అమెరికాకు పోతే ఆశీర్వాదం అనుకుంటారు, పెళ్ళి అయితే ఆశీర్వాదం అనుకుంటారు, పెళ్ళైన తర్వాత కుమారుడే కానీ కూతురే కానీ పుడితే ఆశీర్వాదం అనుకుంటారు. అది కాదు. సాతాను నుండి, దుష్టత్వము నుండి మరలించబడుటయే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము చాలామంది పొందుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు, హైందవులు పొందుకుంటున్నారు, ముస్లింలు పొందుకుంటున్నారు, క్రైస్తవులు పొందుకుంటున్నారు, ఇతర వారందరూ కూడా పొందుకుంటున్నారు ఆశీర్వాదాలు. కానీ ఈ దుష్టత్వం నుండి మరలుతున్నారా? సాతాను గుప్పిట్లో నుండి మరలుతున్నారా? అసలైన ఆశీర్వాదం అది. పాపం పెట్టుకునే మనిషి అన్ని కొంటున్నాడు, అన్ని చేస్తున్నాడు, అది ఆశీర్వాదం అని తాను సంతోషపడుతున్నాడు. అది కాదు. పాపము నుండి బయటికి రావడమే అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు. అంటూ ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురు గారి ద్వారా స్పష్టంగా వ్రాయబడి ఉంది. పేతురు గారి ద్వారా స్పష్టంగా వ్రాసాడు. ఏంటని?
ఏమని? దుష్టత్వము నుండి మరలించబడుట. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది దుష్టుని చేతిలో ఉన్నారో. ఈరోజు మరలండి, తిరగండి, దాని నుండి బయటికి రండి. అప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక ప్రభువా. అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.